బిల్ గేట్స్ కు ఏఐ ఇండియా సదస్సుకు గేట్లు క్లోజ్ అయ్యాయి. ప్యానలిస్టుల జాబితా నుంచి పేరు తొలగించినట్లు బిల్ గేట్స్ కు సమాచారం ఇచ్చారంటూ జాతీయ మీడియా ఛానళ్లలో వార్తలు వస్తున్నాయి. బిల్ గేట్స్ పర్యటనపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఏపీలో పర్యటించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం, చంద్రబాబు, లోకేష్ తీరును జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఎండగట్టడం, మహిళలు మండిపడుతూ ఉండడంతో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ ఇండియా సదస్సుకు బిల్ గేట్ను దూరంగా ఉంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. తొలుత నిర్ణయించిన ప్రకారం ఈ సదస్సులో బిల్ గేట్స్ గురువారం పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. సదస్సు ప్యానలిస్టులు జాబితాలో ఆయన పేరుంది. అయితే లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిల్ గేట్స్ ను చంద్రబాబు విశిష్ట అతిథిగా రాచమర్యాదలు చేయడం, అమరావతిలో మహిళల వద్దకు తీసుకువెళ్లి మాట్లాడించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ మీడియా తీవ్రంగా తప్పుపడుతూ చర్చలు నిర్వహించింది. లైంగిక నేరాలను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదిస్తుందా అని సూటిగా నిలదీసింది. ప్రముఖ మహిళా నేతలు, పాత్రికేయులు చంద్రబాబుపై మండిపడుతున్నారు. చంద్రబాబు ఆత్మీయ బంధువుగా బిల్ గేట్ ను ఆలింగనం చేసుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయంపై ఆరా తీసిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. ఏఐ ఇండియా సదస్సు ప్యానలిస్టుల జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగించాలని సదస్సు నిర్వాహకులను తాజాగా ఆదేశించినట్టు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. మరి రెండో వైపు తీవ్రమైన లైంగిక నేరాలు, అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు, ఎప్స్టీన్ ఫైల్స్ సాక్షిగా బట్టబయలయ్యాయి. అందుకే బిల్ గేట్స్ అంటేనే యావత్ ప్రపంచం దూరం పెడుతుంది. కానీ అంతటి దారుణాలకు పాల్పడ్డ వ్యక్తి చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడయ్యారు. సహచర మంత్రులతో కలిసి విమానాశ్రయంలో లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఇక చంద్రబాబు బిల్ గేట్స్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా రాచమర్యాదలు చేయడంతో యావత్ దేశం విస్తుపోయింది. జాతీయ మీడియా తీవ్రంగా మండిపడింది.